ఆ పొత్తు అధికారం కోసం కుదిరింది. ఎన్నికల సమయంలో మొగ్గు తొడిచింది. ఫలితాలొచ్చాక వికసించింది. మరి హనీమూన్ ముగిశాక వికటించిందా? జనసేన బీజేపీ పొత్తు విభేదాలతో విడిపోయే వరకు వచ్చిందా? ఇన్నాళ్లు రాసుకుని పూసుకుని తిరిగిన నేతలు ఎందుకు కాల్దూతున్నారు? బీజేపీపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ యుద్ధం పరమార్థం ఏంటి? 2014 ఎన్నికల సమయంలో బీజేపీ పవన్ ను ఆహ్వానించింది. హైదరాబాద్ లో జరిగిన మోడీ సభకు ప్రత్యేకంగా పవన్ ను పిలిచింది. పవర్ స్టార్ తమ మిత్రుడంటూ ఆకాశానికి ఎత్తింది. అసలు పవన్ టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది కూడా మోడీ మాట మీదే అన్న ఊహాగానాలు వచ్చాయి. ఎన్నికలయ్యాక కొన్నాళ్లు బాగానే ఉన్నా పవన్ కు బీజేపీకి మధ్య చిచ్చు పెట్టింది. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం అంశంతో పాటు స్పెషల్ స్టేటస్ ను కూడా పవన్ కళ్యాణ్ నెత్తికెత్తుకున్నారు. అటు తెలుగుదేశాన్ని ఇటు బీజేపీని తిట్టడం మొదలుపెట్టారు. హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పేశాం, సంతృప్తి పరచడానికి ప్యాకేజీ ఇచ్చేశాం, ఇంకేముంది, చాప్టర్ క్లోజ్. ఇది ఏపీ గురించి బీజేపీ పెద్దల అవగాహన. ప్యాకేజీతో పవర్ స్టార్ కూడా సంతృప్తి పడిపోతాడనుకున్న కమల్నాథుల అంచనాలు తప్పాయి. బీజేపీ పెద్దల లాజిక్ పవన్ కు నచ్చలేదు. అందుకే ఆ పార్టీని విమర్శించడం మొదలుపెట్టారు పవన్. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. విమర్శలు ఆపేసి లేటెస్ట్ గా ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. ఈ వార్తో జనసేనకు భారతీయ జనతా పార్టీకి రామ్ రామ్ అయినట్లే అంటున్నారు పొలిటికల్ పండితులు. బీజేపీని వదిలిపెట్టనని పదే కామెంట్స్ చేస్తూ కాషాయ పార్టీ పెద్దలను ఇరిటేట్ చేస్తున్నాడు పవర్ స్టార్. వరుసగా 5 అంశాలపై పవన్ చేసిన పవర్ఫుల్ ట్వీట్లు బీజేపీకి కంట్లో నలుసుగా మారాయి. మొదటి రోజు గోవధ, రెండో రోజు రోహిత్ వేమ్ల ఇష్యూ, మూడో రోజు దేశభక్తి గురించి, 4గో రోజు ప్రత్యేక హోదా టాపిక్, 5వ రోజు నోట్ల రద్దుపై ట్విట్టర్లో దులిపేశాడు పవర్ స్టార్. అయితే కొద్ది రోజుల పాటు పవన్ విమర్శలు మౌనంగా భరించిన బీజేపీ కూడా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ఎదురుదాడి మొదలుపెట్టింది. పాచిపోయిన అంశాలను పట్టుకుని ట్విట్టర్లో ఈ గొడవేంటని అంతకుముందే తెలంగాణ బీజేపీ పవన్ కు చురకలేసింది. పవన్ కళ్యాణ్ గారు గత అనేక రోజులుగా ఎందుకు మాట్లాడలేదు, సంఘటన జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు ఆయనకు ఏదైనా రాత్రికి రాత్రి ఏదైనా ఉపదేశం ఇచ్చారా? ఇంతకుముందే అప్పుడే మాట్లాడుంటే అప్పుడే జవాబు చెప్పేవాళ్ళము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. ట్విట్టర్లో కనిపోయి, ఫేస్బుక్ లో కనిపోయి, మీడియాలో కనిపోయి మేము ఆయనను ఖాతరు చేయము. బీజేపీ ద్వారా టీడీపీకి ఫ్రెండ్ అయిన పవన్ ఇప్పుడు టీడీపీపై సున్నిత విమర్శలు చేస్తూ తమను టార్గెట్ చేయడానికి కమల్నాథులు భరించలేకపోతున్నారు. పవన్ సొంత అజెండాతో ముందుకు వెళితే పోతే పోని అనుకుంటాం, కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక పవన్ ఫైరింగ్ ప్రతిపక్షాలకు కూడా మంచి అవకాశంగా మారింది. పవర్ స్టార్ ను దువ్వితే 2019 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లు తమకే పడతాయంటూ లెక్కలేసుకుంటున్నాయి అపోజిషన్.